what is meant by CRR? So what is meant by CRR? So CRR ante cash reserve ratio. So CRR ante ఏంటంటే cash reserve ratio. What is meant by this cash reserve ratio? So simple terms లో మనం మాట్లాడదాం. As you are the beginners, so simple terms లో మాట్లాడదాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది, ఒక బ్యాంక్కి డిపాజిట్స్ వస్తాయి. సో బ్యాంక్ బిజినెస్ ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ అనుకుందాం. ఓకే, సో దే యాక్సెప్ట్ డిపాజిట్స్ అండ్ దే గివ్ లోన్స్. బ్యాంక్ బిజినెస్ ఏంటి? ఇట్స్ జస్ట్ అన్ ఇంటర్మీడియరీ, రైట్? సో హౌస్ హోల్డ్స్ దగ్గర ఏవైతే అమౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అమౌంట్ ఉంది, 100 రూపీస్ డిపాజిట్స్ ఉన్నాయి, అవి బ్యాంక్స్ కలెక్ట్ చేస్తే ఈ 100 రూపీస్లో ఏంటంటే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిసిటీ కోసం 100 రూపీస్ లోన్ ఇచ్చేసాయో అనుకుందాం ఇక్కడ ఈ కేసులో, కానీ 100 రూపీస్ లోన్ ఇవ్వడానికి అయితే మాత్రం అవ్వదు, బట్ 100 రూపీస్ లోన్ ఇచ్చింది అనుకుందాం ఈ కేసులో. ఓకే, సో డిపాజిట్కి వాళ్ళు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, బట్ లోన్స్ ఇచ్చేటప్పుడు ఏంటి మేబీ వాళ్ళు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అనమాట, చార్జ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్గా లోన్స్ ద్వారా వీళ్ళకి ఎంత వస్తుంది? 108 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. బ్యాంక్స్ డిపాజిటర్స్కి ఎంత పే చేస్తారు? 104 రూపీస్ పే చేస్తారు. అంటే ఈ రిమైనింగ్ 4 రూపీస్ ఏంటి? దిస్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ బ్యాంక్స్. బ్యాంక్స్ యొక్క బిజినెస్ ఇది. ఓకే, ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మైండ్లో పెట్టుకోండి. అయితే ఇప్పుడు సిఆర్ఆర్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మీన్ బై క్యాష్ రిజర్వ్ రేషియో అంటే, ఇప్పుడు ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్ 100 రూపీస్, అయితే బ్యాంక్లో డిపాజిట్ చేసేది డిఫరెంట్ మెంబర్స్ డిపాజిట్ చేస్తారు బ్యాంక్స్లో. ఓకే, సో ఈ డిఫరెంట్ మెంబర్స్ ఎవరు బ్యాంక్స్లో డిపాజిట్ చేసేది? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్లో పీపుల్ డిపాజిట్ చేస్తారు, బ్యాంక్స్లో అదర్ బ్యాంక్స్ డిపాజిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకోండి, ఎస్బీఐ బ్యాంక్లో ఐసిఐసిఐ బ్యాంక్ డిపాజిట్ చేయొచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిపాజిట్ చేయొచ్చు. ఒక బ్యాంక్లో వేరే బ్యాంక్ కూడా డిపాజిట్ చేస్తుంది అనమాట. ఎందుకనేది యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఇంటర్ బ్యాంకింగ్ డిపాజిట్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ కూడా డిపాజిట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒక బ్యాంక్లో పీపుల్ డిపాజిట్ చేస్తారు, గవర్నమెంట్ డిపాజిట్ చేయొచ్చు, లేకపోతే అదర్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ కూడా డిపాజిట్ చేస్తాయి. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ పీపుల్ డిపాజిట్ చేసిన అమౌంట్ని మాత్రమే క్రైటీరియాగా తీసుకుని కాన్సెప్ట్స్ అన్ని చెప్తున్నాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ 100 రూపీస్ డిపాజిట్ చేశారు. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక 50 crore రూపీస్ ఏదైతే ఉందో 50 రూపీస్ పోనీ సింప్లిసిటీ కోసం డిపాజిట్ చేశారు. గవర్నమెంట్ ఒక 20 రూపీస్ డిపాజిట్ చేసింది. సో ఈ బ్యాంక్ యొక్క టోటల్ డిపాజిట్స్ ఎంత? 170 రూపీస్. బట్ ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అన్న కాన్సెప్ట్స్ నేను ఏవైతే చెప్తానో అవి దీని మీద క్యాలిక్యులేట్ చేయం, అవి దీని మీద పీపుల్ యొక్క డిపాజిట్స్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ బ్యాంక్కి పీపుల్ నుంచి ఎంతైతే డిపాజిట్స్ వచ్చాయో వాటి మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్నే జనరల్గా ఎన్డిటిఎల్ అంటాం. సో నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఏంటి నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అనేది? సో మనీ సప్లై కాన్సెప్ట్లో యూ విల్ అండర్స్టాండ్. సో ఈ టెక్నికల్ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు పీపుల్ డిపాజిట్ మాత్రమే ఎన్డిటిఎల్ అంటాం, ఎన్డిటిఎల్ అంటే ఏంటి అనేది నేను మనీ సప్లై కాన్సెప్ట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే. సో పీపుల్ యొక్క డిపాజిట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తే దాన్ని మనం ఎన్డిటిఎల్ అని చెప్పేసి చెప్తాం. సో సిఆర్ఆర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ అనుకుంటే బ్యాంక్కి 100 రూపీస్ అమౌంట్ అనేది వస్తే ఆ 100 రూపీస్లో సర్టెన్ పర్సెంటేజ్ అమౌంట్ ఆర్బీఐకి ఇచ్చేసేయాలి, ఆర్బీఐకి ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత ఉంటుందంటే 3%, 4%, 5% ఎంతైనా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బేసిస్లో 4% అనుకుందాం ఇక్కడ. ఓకే, ఫర్ హైపోథెటికల్ వాల్యూ జనరల్గా ఈ రేంజే ఉంటుంది, 3, 4, 5 ఈ రేంజ్లోనే ఉంటుంది అనమాట. ఓకే, సో తన దగ్గరకు వచ్చిన డిపాజిట్స్లో ఓకే ఏ డిపాజిట్స్? పీపుల్ డిపాజిట్స్లో 4% అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఆర్బీఐకి ఇచ్చేసేయాలి. అంటే 4 రూపీస్ ఏదైతే ఉంటుందో అది ఆర్బీఐకి బ్యాంక్ అనేది ఇచ్చేసేయాలి. ఈ అమౌంట్ మీద ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ పే చెయ్యదు. ఓకే, సో ఈ అమౌంట్ మీద ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ పే చెయ్యదు. సో ఈ కాన్సెప్ట్ని సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే క్యాష్ ఫామ్లో మెయింటైన్ చేయాలి. ఓకే, అది ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి, రిజర్వ్ కింద మెయింటైన్ చేయాలన్నమాట. రేషియో అంటే సర్టెన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది నువ్వు ఆర్బీఐకి ఇస్తున్నావు కాబట్టి, అంటే పీపుల్ దగ్గర వచ్చిన డిపాజిట్స్లో సర్టెన్ పర్సెంటేజ్ అది ఆర్బీఐ ఎంత ఫిక్స్ చేస్తే అంత, అది 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5 అంత పర్సెంటేజ్ అమౌంట్ అనేది జనరల్గా ఆర్బీఐకి ఇచ్చేసేయాలి. ఆ అమౌంట్ ఆర్బీఐ క్యాష్ రూపంలో మాత్రమే మెయింటైన్ చేస్తుంది, దానికి ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయదు. కానీ సి హియర్
ఈ 100 రూపీస్ ఎవరు డిపాజిట్ చేస్తున్నారు? డిపాజిటర్స్. బట్ ఈ 100 రూపీస్కి నువ్వు ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నావు కదా. సో కెన్ ఐ సే ఇట్ ఈస్ లాస్ ఫర్ బ్యాంక్స్, ఎందుకంటే ఈ 4 రూపీస్కి డిపాజిటర్స్ ఏమి ఉంటాయి కదా, దీనికి బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. బట్ ఈ 4 రూపీస్కి ఆర్బీఐ నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంటే ఏంటి, 100 రూపీస్లో 4 రూపీస్ పోతే రిమైనింగ్ 96 రూపీస్ ఉంటుంది కదా. ఈ 96 రూపీస్లో సమ్ మేబీ 26 రూపీస్ ఎంతో తన ఓవరాల్ ట్రాన్సాక్షన్, డే టు డే ట్రాన్సాక్షన్స్ కోసం కొంత క్యాష్ లిక్విడిటీ ఉండాలి కదా. సో అది కాక రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే లోన్ ఇచ్చుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 70 or 80 ఎంత లోన్ ఇచ్చింది అనుకుందాం. ఈ 80 మీద ఈ 70 మీద ఎంతైతే లోన్ ఇస్తుందో దీని మీద హై ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. ఎంత అంటే ఈ 70 మీద వచ్చిన అమౌంట్తో సో ఈ 100 డిపాజిటర్స్కి 100 రూపీస్ వచ్చిన డిపాజిటర్స్కి ఇంట్రెస్ట్ పోగా తనకి ప్రాఫిట్ కూడా మిగలాలి. ఓకే, తనకి ప్రాఫిట్ కూడా మిగలాలి. సో లైక్ జనరల్గా ఈ అసోసియేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని జనరల్గా క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకే, సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్డిటిఎల్ హ్యాస్ టు కెప్ట్ విత్ ఆర్బీఐ. ఓకే, ఇన్ క్యాష్ ఫామ్, దానికి ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయదు. ఓకే, సో అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934, అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 ఏంటంటే సో సర్టెన్ పర్సెంటేజ్ ఎంత పెట్టాలి అన్నదానికి 2008లో అమెండ్మెంట్ జరిగింది అనమాట. ఓకే, సో 2008లో అమెండ్మెంట్ జరిగింది. ఈ అమెండ్మెంట్లో ఏం చెప్తున్నారంటే సో 0 to 100% ఏదైతే ఉందో దీనికి సర్టెన్ పర్సెంటేజ్ ఉండేది. సో 2008లో ఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేసి 0 to 100% సిఆర్ఆర్ పెట్టొచ్చు అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ 0 అన్నాం అనుకోండి, ఆర్బీఐ అసలు ఎటువంటి సిఆర్ఆర్ని కూడా ఇంపోజ్ చేయట్లేదు. అంటే బ్యాంక్స్ అసలు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది 1 రూపీ కూడా ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. మరి 100% అంటే ఏంటి? 100% అంటే బ్యాంక్స్ దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో అది మొత్తం కూడా ఆర్బీఐ దగ్గర పెట్టేసేయాలి. దానికి ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయదు అని అర్థం. ఎస్, 100% అంటే. అయితే సో ఇది అసలు లాజిక్ ఏమైనా ఉందా? సో ఈ యాక్ట్లో అమెండ్మెంట్ చేసి మరీ చెప్పారు, ఏమని చెప్పేసి సో 0 నుంచి 100% వరకు కూడా సిఆర్ఆర్ని ఆర్బీఐ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి. అసలు అది ఏమైనా లాజికల్గా ఉందా 100% అనేది? నౌ మై క్వశ్చన్, ఎందుకు అమెండ్మెంట్ చేసి మరి 100%కి ఇంక్రీజ్ చేశారు సిఆర్ఆర్ని? ఓకే, ఇంతకు ముందున్న రేషియోతో కంపేర్ చేస్తే అమెండ్మెంట్ చేసి మరీ కూడా సో 100%కి ఎందుకు ఇంక్రీజ్ చేశారు? ఎవరైనా చెప్పగలరా? ఓకే, సో సీ హియర్, ఇట్ ఈస్ బికాస్ ఎప్పుడు ఎకానమీ ఒకేలా ఉండదు. సర్టెన్ అన్ప్రెసిడెంటెడ్ ఇష్యూస్ అనేవి జనరల్గా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. యామే కరెక్ట్? సో బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ జరిగినప్పుడు మొన్న 2016 నవంబర్లో డిమానిటైజేషన్ జరిగినప్పుడు సర్క్యులేషన్లో ఉన్న మనీ మొత్తాన్ని కూడా బ్యాంక్స్ తీసేసుకొని ఆటోమేటిక్గా న్యూ నోట్స్ని ఇవ్వడం జరిగింది. ఏ క్లాజ్ మీద యాక్చువల్గా మొత్తాన్ని న్యూ నోట్స్ కింద కన్వర్ట్ చేశారు అంటే సీ హియర్, ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఎకానమీలో ఏ వర్క్ అనేది జరగదు, అది స్పెసిఫిక్గా గవర్నమెంట్ వర్క్ అనేది. ఓకే, సో ఎథిక్స్లో కూడా మీరు అదే మాట్లాడతారు. యాక్చువల్గా బ్యూరోక్రసీలో ఏంటంటే డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే డిమానిటైజేషన్ ఇంపోజ్ చేశారు కదా, ఆ టైంలో సిఆర్ఆర్ని 100%కి ఇంక్రీజ్ చేసేసింది అనమాట. సో సిఆర్ఆర్ని 100%కి ఇంక్రీజ్ చేసేస్తే ఏంటి, ఆర్బీఐ తన దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ మొత్తం ఎవరికి ఇచ్చేసేయాలి? ఆర్బీఐకి ఇచ్చేసేయాలి. సో పీపుల్ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ కూడా బ్యాంక్స్ దగ్గర ఎలాగో డిపాజిట్ చేశారు కదా, ఈ మొత్తం అమౌంట్ ఆర్బీఐకి ఇచ్చేస్తే దాన్ని వాళ్ళు న్యూ నోట్స్ ప్రింట్ చేసి అప్పుడు మళ్ళీ ఆ సిఆర్ఆర్ని 0%కి తగ్గించారు. సో 0%కి తగ్గిస్తే ఆ అమౌంట్ మొత్తం ఆర్బీఐ హోల్డ్ చేయకూడదు కదా, ఆ అమౌంట్ని మొత్తాన్ని మళ్ళీ బ్యాంక్స్కి ఇచ్చేసినప్పుడు అది మళ్ళీ తర్వాత పీపుల్కి రీడిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి క్లాజెస్ ఉంటాయి. సో ఇటువంటి క్లాజ్ లేకుండా సో ఇప్పుడు గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది కదా అని ఆర్బీఐ ఎలా పడితే అలాగా అమౌంట్ తీసేసుకొని ఎక్స్చేంజ్ చేయడానికి కాదు. ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ కండిషన్ ఆ యాక్ట్లో ఉన్న దానికి తగ్గట్టుగా వాళ్ళు లైక్ వర్క్ అనేది చేయాలి. సో అందుకే సో డిమానిటైజేషన్ 100%కి ఇంక్రీజ్ చేసేసారు, మళ్ళీ బ్యాంక్స్కి రీడిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 0%కి తగ్గించేశారు. అందుకే అమెండ్మెంట్ చేసి మరి ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 2008లో 0 to 100%కి ఈ క్లాజ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకే, దీనివల్ల ఏం అచీవ్ చేద్దాం అనుకుంటుంది అసలు? ఓకే, సో ఈ సిఆర్ఆర్ అనేది ఎందుకు ఏం అచీవ్ చేయడానికి ఆర్బీఐ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది? సో మేజర్గా మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఓకే, సో సీ హియర్, సో మనీ సప్లైని ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ ఉంది. ఓకే, సో సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేసింది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆర్బీఐ సిఆర్ఆర్ని ఎంత పెట్టింది? 4% పెట్టింది. అంటే 100 రూపీస్లో 4 రూపీస్ ఆర్బీఐ దగ్గర పెట్టాలి. సో ఇప్పుడు సిఆర్ఆర్ని మేబీ 6%కి ఇంక్రీజ్ చేసింది అనుకుందాం. అంటే 100 రూపీస్లో 6 రూపీస్ ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఇంతకుముందు ఏంటి 96 రూపీస్ అవైలబుల్గా ఉండేది, ఇప్పుడు ఓన్లీ 94 రూపీస్ అవైలబుల్గా ఉంది.
అంటే ఎక్కువ మనీ ఆర్బీఐ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, సిఆర్ఆర్ ఎక్కువ ఇంక్రీజ్ చేసింది అనుకోండి, మోర్ మనీ ఆర్బీఐ దగ్గర మనం పెట్టేస్తున్నాం అంటే బ్యాంక్స్ చేతిలో ఎక్కువ మనీ ఉండదు, ఎందుకు లోన్ డిస్పర్షన్ కోసం. సో తక్కువ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ తగ్గిపోద్ది. ఎందుకంటే ఆర్బీఐ దగ్గరే మనీ అంతా వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళ చేతిలో ఉన్న అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో లోన్స్ అనేవి ఏంటి చాలా తక్కువ ఇస్తారు. అంటే క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ తగ్గిపోతుంది. సో క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ అనేది తగ్గిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రజల చేతిలో అనేది అమౌంట్ అనేది ఉండదు. ఓకే, సో మనీ సప్లై అనేది తగ్గిపోతుంది. సో మనీ సప్లైలో డిమాండ్ అండ్ సప్లై ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఇట్ ఈస్ ద డిమాండ్ కర్వ్, ఇట్ ఈస్ ద సప్లై కర్వ్. ఓకే ఓకే, మనీ సప్లై తగ్గిపోతే ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ప్రజల చేతిలో మనీ ఉండదు కాబట్టి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో డిమాండ్ అనేది తగ్గిపోయినప్పుడు ఏంటి, ఇంతకుముందు ప్రైస్ ఇది, ఇంతకుముందు ప్రైస్ ఇది. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. బట్ ప్రాబ్లం ఏంటి, ప్రైసెస్ తగ్గుతాయి, బట్ ప్రాబ్లం ఏంటి, ఇంతకుముందు గ్రోత్ ఇది, ఇంతకుముందు గ్రోత్ ఇది, ఇంతకుముందు ఇది కదా గ్రోత్, ఇప్పుడు ఇంతకుముందు ఇది ప్రొడక్షన్. కానీ ప్రాబ్లం ఏంటంటే గ్రోత్ కూడా తగ్గిపోతుంది. అంటే ఈ సిఆర్ఆర్ అనే వెపన్ని జనరల్గా ఆర్బీఐ ఎలా యూజ్ చేస్తుంది, ఎకానమీలో విపరీతంగా ప్రైసెస్ అనేవి పెరిగిపోయాయి అనుకుందాం. ఓకే, సో ప్రజలు బ్రతకలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. జనరల్గా అంబానీకి ఒక కార్ 10 కోట్ల నుంచి 50 కోట్లకి అయిపోయినా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, హీ కెన్ ఏబుల్ టు ఎఫర్డ్. ఓకే, సో బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, బట్ నార్మల్ పీపుల్కి ఏంటంటే టొమాటో 10 రూపీస్ నుంచి 12 రూపీస్కి వెళ్ళిపోయినా సరే వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువైపోతుంది, దే కెన్ నాట్ ఏబుల్ టు లివ్. ఓకే, సో దానివల్ల ఏంటి, సో అందుకని చెప్పేసి జనరల్గా సో ఇన్ఫ్లేషన్ నార్మల్ పీపుల్ బ్రతకలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్లేషన్ ఎకానమీలో విపరీతంగా ఎక్కువైనప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఆర్బీఐ ఏంటంటే ఈ సిఆర్ఆర్ వెపన్ని యూజ్ చేసి సిఆర్ఆర్ని పెంచుతుంది. ఎప్పుడైతే సిఆర్ఆర్ని పెంచుతుందో ఆటోమేటిక్గా ఎకానమీలో ప్రైసెస్ అనేవి తగ్గుతాయి అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్, ఈ రెండు మేజర్ ఇష్యూస్ అనమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంటేనే గ్రోత్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ లేకపోతే గ్రోత్ కూడా ఉండదు. నీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ప్రైసెస్ తగ్గడం అంటావా, ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటావా, యూ హ్యావ్ టు కాంప్రమైజ్ అండ్ గ్రోత్. సో గ్రోత్ ఉండదు. ఓకే, నాకు ఇన్ఫ్లేషన్ ఉన్నా పర్వాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిఆర్ఆర్ తగ్గిస్తుంది, ఇన్ఫ్లేషన్ పర్వాలేదు, పీపుల్ ఏబుల్ టు టాలరేట్ అని చెప్పింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ని తగ్గిస్తుంది. సో సిఆర్ఆర్ని తగ్గించినప్పుడు ఏం జరుగుతుంది, దీనికి ఎంటైర్ కాంట్రడిక్టరీ. సో సిఆర్ఆర్ తగ్గుతుంది, సో సిఆర్ఆర్ తగ్గినప్పుడు ఏంటి, సో 6% నుంచి మేబీ ఇది 1% చేస్తుంది అనుకోండి, అంటే 99 రూపీస్ బ్యాంక్స్ చేతిలో ఉంటుంది కదా. సో మోర్ క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్. సో క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రజల చేతిలో మనీ ఉంటుంది, అంటే మనీ సప్లై ఉంటుంది. సో దీనివల్ల డిమాండ్ పెంచుతారు, సో దానివల్ల గ్రోత్ వస్తుంది. ఎందుకంటే అందరికీ అన్నీ కావాలి, అమౌంట్ ఉంది, అన్నీ కావాలంటారు, అన్నీ కొనాలంటారు, ఆటోమేటిక్ ఏంటి ప్రతి ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. సో ప్రొడక్షన్ పెరిగితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, సో గ్రోత్ పెరుగుతుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. బట్ ప్రాబ్లం ఇన్ఫ్లేషన్. ఓకే, సో నువ్వు గ్రోత్ని అచీవ్ చేయాలనుకుంటున్నావా, ఇన్ఫ్లేషన్ అచీవ్ చేయాలనుకుంటున్నావా అన్న దాన్ని బట్టి ఆ సిఆర్ఆర్ని ఆర్బీఐ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే.